గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం మన పనులు అమలు చేయాలి. మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం మన బాధ్యత. మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవటం మనమే బాస్. మన జీవితాన్ని మనమే చక్కగా చెక్కి ఒక ఆకారాన్ని ఇచ్చేలాగా చేసుకోవాలి. మన జీవితం కోసం ఎవరో చేస్తారో ఏదో అద్భుతం జరుగుతుందని మనం ఆలోచించకుండా మనమే అనుకున్న లక్ష్య సాధనలో కృషి చేయాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే దాన్ని సాధించుకోవడానికి మనం కృషి చేయాలి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఒక పిచ్చుక తన గూడుని నిర్మించుకోవాలంటే అనేక కష్టాలు శ్రమలు వచ్చుకొని ఎక్కడెక్కడో పొలాలు సేకరించి ఆకులు దానికి కావాల్సిన వస్తువులన్నీ సేకరించుకొని తన ముక్కుతోటి ఒక అందమైన గూడిని నిర్మిస్తుంది. అలా నిర్మించి తన పిల్లల్ని రక్షిస్తూ ఉంటుంది. అలా పొలాలు సేకరించి తానే ఒక ఇంజనీరింగ్ లాగా తన అందమైన గూడిని చక్కగా నిర్మిస్తుంది. చక్కని గూడుని నిర్మించి గుడ్లను పొదిగి తాను రక్షించుకుంటూ పిల్లల్ని కూడా రక్షణ ఇస్తూ వాటి అవసరాలు కూడా తీర్చిదిద్దుతూ పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని ఏర్చికూర్చి పిల్లలకు తన నోటికి అందిస్తుంది. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఈజ్ ఫ్యూచర్. మన ప్రతి మనిషి కూడా తన ఫ్యూచర్ని నిర్మించుకోవటంలో తనకు తానే శిల్పి అన్నమాట. తన జీవితాన్ని అందంగా నిర్మించుకోవాలి. అనుకున్న లక్ష్యం చేరటానికి కోసం తాను కష్టపడి విజయాన్ని సాధించాలి. తన ఒంటికున్న బద్ధకాన్ని వదిలి అనుకున్న లక్ష్యం వైపు పరిగెత్తాలి. తన గమ్యం చేరుకునే వరకు తన శ్రమని పరుగుని ఆపకుండా ఉంటే తప్పకుండా విజయం మనకు లభిస్తుంది. మన జీవితాన్ని మనం ఒక అందమైన జీవితంగా తీర్చిదిద్దుకోగలం. మన కుటుంబానికి చక్కని ఆనందాన్ని ఇవ్వగలం.